ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి వారిని మాజీ పార్లమెంట్ సభ్యుడు వినోద్ కుమార్ దర్శించుకున్నారు. మాజీ ఎంపీ, ప్లానింగ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వాదం చేసి స్వామివారి శేషవస్త్రాలు బహుకరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్తో కలిసి మాట్లాడుతూ ప్రసిద్ధ పేరుగాంచిన కొండగట్టు ఆంజనేయ ఆలయం చుట్టూ ఉన్న గుట్టలను ఆనుకొని ఒక బ్యారేజీ నిర్మాణం చేపడదామని, ఎత్తిపోతల పథకం ద్వారా నీరు నింపి కొండగట్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పునాదిరాయి వేసిందని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టు విషయాన్ని మర్చిపోయారని, స్థానిక శాసనసభ్యులు దీనిపై దృష్టి సారించాలని వినోద్ కుమార్ కోరారు. మహనీయులు అన్న పెద్దలు వినోద్ కుమార్ గారు కృషితో కేసీఆర్ గారి సారథ్యంలో వినోద్ కుమార్ గారు మరి ఈ యొక్క ఆలయానికి 333 ఎకరాలు సేకరించి పెట్టడం, మరి దాన్ని ఎట్లా ఉపయోగించాలని ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలని విజ్ఞప్తి చేస్తూ, నాకైతే నమ్మకం లేదు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే ఈ ఆలయం మళ్ళీ చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పి భావిస్తూ, ఇదే సందర్భంలో మరి సాయినాథ్ అనేటువంటి ఒక భక్తుడు ఈ ఆలయానికి కార్పొరేట్ ఎక్కడైతే మరి మన స్టార్ట్ అవుతుందో చెక్ పోస్ట్ నుంచి ఇక్కడికి సాయినాథ్ అనేటువంటి మరి భక్తుడు దాదాపుగా 2000 ఫీట్ల కార్పెట్ కూడా ఆ దాత అందిస్తున్నది, వారికి ఉన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు. వీళ్ళు మాట్లాడవలసింది. అందరం కూడా కొండగట్టుకి మరి కొంచెం వేగం దర్శించుకోవడం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొన్నాం. మరి భక్తులందరూ కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. నేను వరంగల్లో చూసుకొని రాత్రిపూట వచ్చి కరీంనగర్లో పడుకున్నాను. రాత్రిపూట వరంగల్ నుండి రాత్రి 10 గంటలకు బయలుదేరి వస్తుంది. మా పాత్ర మేము నిర్వహించడము, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్ర కొనసాగించాలని చెప్పి మరి ఈరోజు పుణ్యదినాన మరి ఇక్కడికి వచ్చాం కాబట్టి సూచనప్రాయంగా ఉన్నటువంటి అధికార పక్షానికి, ప్రభుత్వానికి వినియోగించుకునేది ఏంటంటే ఇది ఒక గొప్ప దేవాలయం. మొత్తము భారతదేశంలో కూడా ఆంజనేయ స్వామి పేరిట ఇంతమంది భక్తుల్ని ఆకర్షించేటువంటి ఏకైక దేవాలయం మన కొండగట్టు దేవాలయం. కాబట్టి దీన్ని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుండి కూడా నిధులు సేకరించవచ్చు. నా వంతు ప్రత్యేకంగా పార్లమెంట్ సభ్యుడిగా నేను పార్లమెంట్లో పలు సందర్భాల్లో దీన్ని ప్రస్తావించాను. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి మరి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కొనసాగించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ విమర్శాత్మకమైనటువంటి సూచన మాత్రమే చెప్పి తెలియజేసి